గో బ్యాక్ టు మార్వాడి అనే ఒక నినాదం నడుస్తుంది. ఇందులో మీకున్న అభ్యంతరం ఏంటి? అసలు ఈ నినాదం వెనుక కారణం ఏంటి? దీని అవసరమైన తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఉందా? ప్రజలకు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? ఏం చెప్పారు? అంటే ఒకటి, ఎవరైనా బతకడానికి వస్తే తెలంగాణ హృదయానికి హత్తుకుంటుంది. దోపిడీ చేయడానికి వస్తే తిరగబెట్టి తరిమి కొడుతుంది. ఈ రెండు పద్ధతులు తెలంగాణకు తెలుసు. మొదటి నుంచి కూడా చరిత్రలో ఎప్పుడైనా కూడా అందరినీ హక్కున చేర్చుకొని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోగలిగేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. అందుకనే హైదరాబాదు భిన్న సంస్కృతుల పాదు అన్నాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి. అనేక సంస్కృతుల్ని ఆలింగనం చేసుకున్నది. కానీ ఎవరైనా తిరగబడితే తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు అని కూడా నారాయణ రెడ్డి గారే అన్నారు. కాబట్టి తిక్కరేగే పరిస్థితి ఎందుకు తీసుకొస్తారు? దోపిడీ చేయడం, లేదా ఇక్కడ స్థానికంగా ఉండే చేతి వృత్తుల్ని ధ్వంసం చేయడం, వ్యాపారుల్ని ధ్వంసం చేయడం, వ్యాపారాల్ని ధ్వంసం చేయడం. అట్లే ఇక్కడ ఉండే ప్రజలకు నష్టం చేసేటటువంటి పనులు చేసినప్పుడు తప్పనిసరిగా దాన్ని తిప్పికొట్టేటటువంటి చైతన్యం కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ అనేక ఉద్యమాలు నడిచినాయి. రైతాంగ ఉద్యమం నడిచింది, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిచింది, విప్లవోద్యమం నడిచింది, మలిదశ తెలంగాణ ఉద్యమం కూడా నడిచింది. ఈ అన్ని ఉద్యమాలు నడిచినటువంటి చైతన్యం ఉంటుంది కదా, అది ఊరికే పోదు. ఎవరు దోపిడీ చేసినా కూడా వాళ్లను తిరగబడి తరిమి కొట్టేటటువంటి శక్తి తెలంగాణ ప్రజలకు ఉంది, తెలంగాణ సమాజానికి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయగలుగుతారు సార్? రాజ్యాంగం ప్రకారం అయితే మాత్రం అందరూ సమానమే, ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అనే ఒక చట్టంలో కూడా ఉంది. అంటే చట్టంలో ఉంది నిజమే, కానీ అదే రాజ్యాంగంలో ఇంకొక క్లాజ్ కూడా ఉన్నది. ఏంటిది అని అంటే, ఆ రాజ్యాంగం రాష్ట్రాల జాబితాల్లోనే వ్యవసాయం, వ్యాపారం, భూమి, విద్య ఇలాంటి శాఖలన్నీ, ఈ విషయాలన్నీ కూడా రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వ్యాపారం కానీ, ఇక్కడ వ్యవసాయం కానీ, ఇక్కడ భూముల అమ్మకాలు కొనుగోళ్లు కానీ, విద్యకు సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా స్థానికంగా ఉండేటటువంటి రాష్ట్రాలకే వాటికి అధికారం ఉంది. కాబట్టి వాటి విషయంలో ఒక పాలసీ తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకునేది స్థానిక ప్రజలు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సును, క్షేమాన్ని విస్మరించి నిర్ణయాలు తీసుకుంటే తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు వాళ్ళను కూడా విస్మరించేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల జీవన సంరక్షణ కోసం తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాటుపడాల్సి ఉంటుంది. రాజ్యాంగమే ఆ హక్కు కల్పించింది. ఇది ఫెడరల్ స్టేట్. సెంట్రల్లో ఉన్నంత మాత్రం రాజ్యాంగం కేంద్రం ఎట్లా చెప్తే అట్లా నడిచే పరిస్థితి కాదు. రాష్ట్రాలకు కొన్ని అధికారాలు ఇచ్చింది. ఒక జిఎస్టీ విషయంలో ఏంటంటే, రాష్ట్రాలకు ఉండే పన్నులు వసూలు చేసేటటువంటి అధికారాన్ని తీసుకొని సెంట్రల్ ట్యాక్స్ ఒకటే పెట్టుకొని జిఎస్టీ మాత్రం ఒక దగ్గరనే వసూలు చేసి రాష్ట్రాలకు ఇస్తామన్నారు. దానివల్ల ఇప్పటికే రాష్ట్రాలు నష్టపోయినాయి. దానికి ఒప్పుకొని జిఎస్టీ లాంటిదే ఒక ట్యాక్స్, లోకల్ ట్యాక్స్ ఉండేది ఇక్కడ. అది లేకపోవడం వల్ల ఇప్పుడు రాష్ట్రాల ఆదాయం తగ్గిపోయి వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వాలన్నీ ఇక్కడి ప్రజల భూమి కొనుగోళ్ల విషయం కానీ, వ్యవసాయ వ్యాపారాల విషయంలో కానీ, లేదా విద్యా సాంస్కృతిక రంగాల విషయాల్లో కానీ స్థానిక ప్రజల ఆసక్తులకు, ఆకాంక్షలకు అనుకూలంగా ప్రవర్తించాలి. ఒకప్పుడు మహారాష్ట్రలో వీళ్ళు మార్వాడి డామినేషన్ ఎక్కువ ఉందని, గుజరాత్ డామినేషన్ ఎక్కువ ఉందని అక్కడ పెద్ద ఉద్యమం నడిచింది. అక్కడ సక్సెస్ అయిన తర్వాత గుజరాత్ స్టేట్ ఏర్పడింది. అలాంటి ఉద్యమం ఇక్కడ రావచ్చా? ఇప్పుడు ఉద్యమం రావచ్చా అంటే వాళ్ళు ఎన్నుకునే మార్గాల్ని బట్టి ఉంటుంది. మొదట వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ పరిస్థితులకు అనుకూలంగా ఉండి బతకడానికి వచ్చినటువంటి పద్ధతిలో ఉన్నారు ఆ రోజు. ఇవాళ క్రమక్రమంగా లోకంలో ఒక మాట ఉన్నది, ఆ బతకడానికి వచ్చిన వాళ్ళు ధనం సంపాదించారు, డబ్బు సంపాదించారు. ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన మత్సరంబు మరిమరి హెచ్చును అన్నాడు సుమశీతకారుడు. కాబట్టి ఎప్పుడైతే డబ్బు వస్తుందో దాంతో మదం పెరుగుతుంది, మదం పెరిగిన తర్వాత మత్సరం పెరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు బతుకుదెరువు విడిచిపెట్టి డబ్బు సంపాదించుకొని మామూలుగా ఉండకుండా అది తిరగబడి దమ్మున్నదా అని మాట్లాడేటటువంటి ఒక దుర్మార్గపు మాటలు మాట్లాడడం మొదలు పెడితే అది ఏ స్థాయికైనా వెళ్ళే ప్రమాదం ఉంది. అది వాళ్ళు నిర్ణయించుకోవాలి, మార్వాడి సమాజం నిర్ణయించుకోవాలి. ఇట్లా మాట్లాడి వీళ్ళని రెచ్చగొట్టేటటువంటి పనులకు పూనుకుంటే తెలంగాణ సమాజం మాత్రం ఊరుకోదు. తెలంగాణ సమాజానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ప్రకారంగా ఇక్కడ అన్ని పోరాటాలు చేసిన అనుభవం ఉంది. కాబట్టి ఆ పోరాటాల్లో భాగంగా వీళ్ళు రెచ్చగొడితే అది మరింత ఉధృతమవుతుంది. కాబట్టి రెచ్చగొట్టకుండా ఇంతకుముందు వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు నిజాం హయాంలో ఏ రకంగానైతే వచ్చి బతకడానికి ఇక్కడ వచ్చి స్థిరపడి ఈ ప్రజలతో కలిసిపోయి ఉన్నారో అట్లా ఉంటే
సామరస్యంగా నడుస్తుంది. లేకపోతే అది చివరిగా మీకు చేత కాదు, చేసే వాళ్ళని చేయనీయట్లేదు, మేము మా కష్టంతో క్రమశిక్షణతో చేసుకున్నది మార్వాడి సంఘాలతో పాటు స్థానికంగా ఉంటున్న ఇక్కడ రాజకీయ పార్టీలు వాళ్ళ మద్దతుదారులు కూడా వ్యతిరేకంగా ఈ నినాదానికి మాట్లాడుతున్నారు. వాళ్ళకి అది తప్పబ్బా, వాళ్ళు మాట్లాడకూడదు. రాజకీయ పార్టీలు ఇక్కడి ప్రజల చేత ఎన్నుకోబడవలసిన పార్టీలు, అవి ఇక్కడి ప్రజల బాగు కోసం మాట్లాడవలసిన పార్టీలు. అది ఇడిచిపెట్టేసి ఎక్కడో ఉత్తర భారతం నుంచి వచ్చిన వాళ్ళ క్షేమం గురించి, వాళ్ళ ప్రయోజనాల గురించి మాట్లాడే పరిస్థితి ఉంటే స్థానిక ప్రజలు తిరస్కరించేటటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఎందుకు మాట్లాడుతున్నారని మనం ఒక ప్రశ్న వేసుకుంటే ఒక ఆయన సమాధానం చెప్పాడు. ఏం సమాధానం చెప్పిండంటే, మేము అన్ని పార్టీలకు ఫండ్ ఇస్తామన్నాడు. డైరెక్ట్గా చెప్పాడు. ఆయన ఫండ్ ఇచ్చేది రహస్యంగా జరుగుతుంది, కానీ ఆయన డైరెక్ట్గా చెప్పాడు, మేము ఈ అన్ని పార్టీలకు ఫండ్ ఇస్తామని అన్నాడు. ఆ ఫండ్ ఇచ్చినందువల్ల వాళ్ళకి వాళ్ళ అహంకారం పెరుగుతున్నది. ఫండ్ ఇచ్చినందువల్ల వీళ్ళు వాళ్ళ తరఫు నుంచి వకాల్తా తీసుకొని మాట్లాడుతున్నారు. ఉత్తరాది మార్వాడీల ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారు. అది ఏ పార్టీ మాట్లాడినా అది తప్పు అనేటువంటిది ఆచరణలో రేపు చరిత్ర రుజువు చేసేదాకా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన నాయకులు కరీంనగర్ నుంచి ఎన్నుకోబడాలి, లేదా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ఎన్నుకోబడాలి, లేదా అట్లనే ఇంకెక్కడైనా కూడా ఇక్కడ ఇంకొక నాయకుడు మాట్లాడిండు ఇంకో పార్టీ నుంచి, ఆయన ఎక్కడ నిలబడతాడో అక్కడి నుంచి తెలంగాణ వాళ్ళే ఎన్నుకోవాలి. కాబట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనాలే వాళ్ళ దృష్టిలో ఉండాలి, కానీ మార్వాడీల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఉంటే ఓట్ల సమయంలో ప్రజలు అన్ని గమనిస్తుంటారు. ఓట్ల సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకొని తప్పనిసరిగా వీళ్ళకి గుణపాఠం చెప్తారు. తెలంగాణ ప్రజలకు సంబంధించిన జనాలకు కావచ్చు, వీళ్ళకు దందాలు చేయడానికి చేత కాదు, ఈ చేత కాకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఏమంటారు? ఇప్పుడు రెండు మాటలు ఉన్నాయి. దందా అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి దందా అంటే లంగదందా చేయడం, ఒకటి మంచి దందా అంటే వ్యాపారం అనే అర్థం కూడా ఉంది. అయితే వాళ్ళు వ్యాపారం అనేటటువంటి అర్థంలో మాట్లాడి ఉంటే తప్పనిసరిగా ఇక్కడి వాళ్ళందరికీ అన్ని రకాల వ్యాపారాలు చేయడం వచ్చు. ఇక్కడ వైశ్యులు ఉన్నారు, ఇవాళ కాదు, గోల్కొండ నవాబులు అంతకంటే ముందు కాకతీయుల కాలంలో టిట్టిబ శెట్టి లాంటి వాళ్ళు ఉన్నారని క్రీడాభిరామం రాసిన శ్రీనాథుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ వ్యాపారం ఆంధ్ర ప్రాంతం కంటే కూడా తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చెందింది అనేది చరిత్ర నిరూపిస్తుంది. కాకతీయుల కాలంలో వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అది స్థానికులు చేశారు. కాబట్టి ఇక్కడి వైశ్యులకు అన్ని రకాల వ్యాపారాలు కూడా తెలుసు. తెలియదు అనే మాట కాదు, వ్యాపారం అనే అర్థంలో దందాను మాట్లాడితే దందాలు తెలుసు. కానీ దందా అంటే మోసం చేయడం అనేటువంటి అర్థంలో వాళ్ళు వాడి ఉంటే కనుక మోసం చేయడం తెలంగాణ వాళ్ళకి తెలియదు. ప్రేమించడం తెలుస్తుంది కానీ మోసం చేయడం తెలియదు. కాబట్టి మోసంతో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు అని మనం అర్థం చేసుకుంటే వాళ్ళని ఢీకొట్టడానికి మోసాన్ని విడిచిపెట్టి నిజాయితీతోనే వాళ్ళని ఢీకొట్టేటటువంటి శక్తి ఇక్కడ వ్యాపారులకు ఉంది అని మాత్రం నేను గట్టిగా బలంగా చెప్పదచ్చు. ఓకే, థ్యాంక్ యూ.